సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి. తాండూర్ కాగ్నా నది బ్రిడ్జి నిర్మాణంపై బీజేపీ నేతల ఆగ్రహం. సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఒక్కరోజు ముందుగానే తాండూర్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉమాశంకర్ జన్మదిన వేడుకలు. గ్రామాభివృద్ధికి రాజకీయ అడ్డంకులు వద్దు. కందనెల్లి తాండా సర్పంచ్ ఆనంద్ నాయక్. మహిళా సంఘాల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకి హెచ్చరిక. కాక్రవేణి నది నుండి కొనసాగుతున్న ఇసుక తరలింపులో మాకు ఎలాంటి సంబంధం లేదు. యాలల సర్పంచ్ సిహెచ్ శివయ్య. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిఎన్ఆర్ రాఖీస్ వినాయక్ చౌక్ తాండూర్. సిఎన్ఆర్ రాఖీస్ వినాయక్ చౌక్ తాండూర్. నిర్వహించే పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. శనివారం తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్మికులకు బట్టలు, చెప్పులు, నూనె, సబ్బులు, పనిముట్లు, చీపుర్లు తదితర పారిశుద్ధ్య సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఎండను వానను లెక్క చేయకుండా పట్టణ పరిశుభ్రత కోసం విధులు నిర్వహిస్తున్నారని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి సేవలు ఎంతో కీలకమని, వారి ఆరోగ్యం, భద్రతతో పాటు సంక్షేమానికి మున్సిపాలిటీ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా పండుగల సమయంలో మహిళా కార్మికులపై అదనపు పని భారం పడకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డిని ఆదేశించారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, పనిముట్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కన్జర్వేట్ మెటీరియల్స్ పంపిణీకి చేసినటువంటి వైస్ చైర్మన్ రజాక్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్లందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, కార్మికులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికే దాదాపు చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే ఇచ్చేదుండే, అది కొన్ని అనివార్య కారణాల వల్ల మెటీరియల్ లేట్ రావడం జరిగింది. కానీ ఎప్పటిలాగే మీకు మంచి క్వాలిటీ ఉన్నాయి తెప్పించాము. మేము అనుకుంటున్నాం మీరు కూడా చూసి సంతోషిస్తారని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పటిలాగా కాకుండా ఈసారి అదే డబ్బులతోని సేమ్ ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్ లో మీతో పాటు పనిచేస్తారో వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వకూడదు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఇంకొక విషయం, ఇప్పుడే సార్ చెప్పినట్టు మీకు అందరికీ ఒక హాలిడే తప్పకుండా ఇస్తాము. ఇంకొకటి, పండుగలకు కూడా ఒక 10:30 నిన్ననే ఎస్ఐ గారితో మాట్లాడాము. 10:30 వరకు పనిచేసి వెళ్ళిపోయేటట్టు చూడండి సార్. ఎందుకంటే పైన నుంచి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా పండుగల రోజు ఎక్స్క్యూజ్ ఇవ్వమని. అలాగే మీరందరూ మెయిన్ ఆడపిల్లలకు 10:30 వరకు పనిచేసి మీరు వెళ్ళిపోయే విధంగా చూసుకుంటాము. మీరైతే ఉండొచ్చు, మీకు చెప్పినాను మీరు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీరు చేస్తేనే తాండూరు నీటుకుంటారు. మీరు ఎంత మురికి, మేము ఇది ఇచ్చేది చిన్నగా, మేము అది అసలు మీకు ఎక్కడ మేము దానికి తూకం. ఎందుకంటే చాలా మీరు పనిచేసే మేము ఇంట్లో బాత్రూమ్ కడగడానికి ఇబ్బంది పడతాము. అలాంటిది మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చే మురికి నీళ్ళలో పనిచేస్తారు కాబట్టి మీరు మాకు ఒక దేవుళ్ళలాగా. ఎందుకంటే మీ రోజు తాండూరులో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు కన్నా ఈసారి ఒక దాదాపు మన డంపింగ్ యార్డ్లోకి వెళ్తే బలరాం చెప్తుండు, ఎప్పుడు మేడం 30-40 టన్నుల కన్నా ఈసారి 60-70 టన్నుల చెత్త వస్తుంది మేడం అని చెప్పారు. చాలా మీకు అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే పొద్దున మళ్ళా మధ్యాహ్నం కూడా పనిచేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. అన్నాక రోజు బలరాం చెప్పగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మీరు తాండూరు ప్రజల కోసం
ఇంత కష్టపడి పనిచేస్తున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తాండూరు ప్రజల లోపల కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మనం వేసిన వెంటనే మా కౌన్సిలర్లు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా వార్డుల లోపల ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఎంత పని చేసినా మళ్ళీ చెత్త ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా కౌన్సిలర్లు కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మన వర్కర్లకు సహకరించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేనే పోయినప్పుడు ఏమమ్మా ఇక్కడ చెత్త తీయలేవంటే మేడం తీసిన ఇప్పుడు మళ్ళీ వేసిపోయింటారు వాళ్ళు విత్ ఫోటోతో సహా చూపిస్తున్నారు మనకి. కాబట్టి మీరందరు కౌన్సిలర్లు ప్రజల లోపలికి వెళ్ళి ఒక అవేర్నెస్ చేయండి. మీ వార్డుల లోపల ఒక ప్రోగ్రాం పెట్టండి. మేము కూడా వస్తాం, వర్కర్లతో చెప్పిద్దాం, మనం జవాన్లతో చెప్పిద్దాం. మీకు అందరికీ విజ్ఞప్తి. ఎందుకంటే మనము ఎలాగో వాళ్ళు కూడా అలాగే ఏమంటే వాళ్ళకి లేని పరిస్థితిలో మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు కాబట్టి ఒకటి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ మీరు ఇలాగే మాకు సహకరించాలని వేడుకుంటూ ఇంకేమైనా మీ సమస్యలు ఉంటే కూడా మేము తీర్చడానికి రెడీగా ఉన్నాము. మాతో కాకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మీ ఏ సమస్యలు ఉన్నా తీరుస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఏదైతే ఎలక్ట్రికల్ వాళ్లకు పనిచేసే వాళ్ళకు కూడా మనకి ఈసారి జీతం పెరిగింది. ఒక డ్రైవర్లకు మాత్రం డ్రైవర్లకు తగ్గింది సార్. వాటర్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి చేసే వాళ్లకు జీతాలు తగ్గినాయి, ఎలక్ట్రికల్ వాళ్లకు పెరిగినాయి. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకైతే చాలా తగ్గింది జీతము. అది కూడా వారికి హోల్డ్లో పెట్టాము. తప్పకుండా మీ అందరి కోసం ఎక్కడికైనా పోయి కొట్లాడతామని మేము తెలియజేస్తూ మీరు ఇదే విధంగా మాకు సహకరించాలని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తాండూరు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమాశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు మండలం చంద్రవంచ, చిట్టిగణపూర్ గ్రామాల్లో శనివారం ముందస్తుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం పాఠశాలలకు సెలవు ఉండడంతో జన్మదిన వేడుకలను ఒకరోజు ముందుగానే నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రవంచ, చిట్టిగణపూర్ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్లతో పాటు పండ్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చిట్టిగణపూర్ ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. వ్యక్తిగత వేడుకలకు పరిమితం కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని యువ నాయకులు కుర్వ నరసింహులు, కుర్వ మల్లేష్, తుల్జాప, ఇడిగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రవంచ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయపాల్ రెడ్డి, చిట్టిగణపూర్ ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, గ్రామ పెద్దలు పటేల్ జగదీశ్వర్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, వెంకట్రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పటేల్ ఉమాశంకర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు చంద్రవంచ గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. కానీ పిల్లలకు నోట్బుక్లు, పెన్సిళ్ళు, చాకుమార్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పటేల్ గారు జన్మదిన సందర్భంగా గ్రామ పౌరులు, యువకులు, మరి ముఖ్యంగా సేవాగుణం గలవారు. ఇది మా పాఠశాలలో రెండోసారి. మరి పోయిన సంవత్సరం కూడా తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులందరికీ కూడా మరి పుస్తకాలు, నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పండ్ల పంపిణీ కూడా చేశారు. అదేవిధంగా ఆనవాయితీగా మరి ఈరోజు మరి తాండూరు పట్టణంలోని కాగ్నా నది బ్రిడ్జిని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు శనివారం పరిశీలించారు. బ్రిడ్జ్ ప్రారంభించి 5 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే గత 2 సంవత్సరాలలో 2 సార్లు భారీ గుంతలు ఏర్పడడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ మాట్లాడుతూ సంవత్సరానికి ఒక బొక్క అన్నట్లుగా బ్రిడ్జ్ పై గుంతలు ఏర్పడుతున్నాయని, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు లేదా ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడ్డా వారిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జ్ నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల భద్రతకు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. బ్రిడ్జ్ పై ఏర్పడిన గుంతలను వెంటనే పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని, నిర్మాణ నాణ్యతపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని
చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 28వ వార్డు కౌన్సిలర్, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా నాయకులు భద్రేశ్వర్, పటేల్ విజయ్ కుమార్, మల్లికార్జున్, బండారి శ్రీకాంత్, దోమకృష్ణ, చిదిర్ ప్రకాష్, ప్రభాకర్ గౌడ్, బబ్లు, శివాజీ, రమేష్, సాగర్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టి కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దండుకొని ఏమాత్రం కూడా ప్రజాధనాన్ని ఒక నాణ్యమైనటువంటి కట్టడాలకు కేటాయించకుండా దుర్వినియోగం చేసినటువంటి అధికారులు, అప్పుడు వాళ్ళని ఈ రకమైనటువంటి నాణ్యత లేకుండా కట్టడాల కోసం ప్రోత్సహించినటువంటి నాయకులందరిపైన విచారణ జరపాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ కట్టడాలు ఏవైతున్నాయో వాటిని మెయింటైన్ చేయడంలో కూడా పూర్తిగా విఫలమైంది. అటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఏమాత్రం కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టులకు డబ్బులు కట్టబెడుతూ కమిషన్ల రూపంలో దండుకున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, వారిపైన సమగ్ర విచారణ జరపాలి. ఇంతటి నిర్లక్ష్యానికి, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పంపాలి. ఈ యొక్క అమౌంట్ ఎంతైతే దీన్ని పెద్ద మొత్తంలో చెల్లించి ఈ యొక్క కాగ్నా నది పైన కట్టినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతుందో దీనికి అయినటువంటి పూర్తి మొత్తం సొమ్ముని వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. దీన్ని ఈ అవినీతి పాల్పడిన వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, జైలు పంపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే దాని పట్ల మేము గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వస్తే ఇదే సమక్షంలో వారిని ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయం వాళ్ళకి తెలియజేద్దామని అంటే కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళ చేత ఎక్కడికక్కడ అడ్డుకొని దౌర్జన్యంగా మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇవాళ ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా మీరు చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఖచ్చితంగా మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీన్ని నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టినటువంటి కాంట్రాక్టర్లకి, సంబంధిత అధికారులని, అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నటువంటి రాజకీయ నాయకుల పైన మీరు విచారణ చెప్పండి. ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. దీని పట్ల ఏదైతే ఇది ఈ పూర్తిగా పెద్ద మొత్తంలో ఇక్కడ భూత్పూర్ నుంచి మన్నెకెళ్ళి జరుగుతున్న వరకు పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల చేత చేపడుతున్నటువంటి హైవే నిర్మాణం ఏదైతుందో దాన్ని ఒకవైపు అక్కడ చేపడుతున్నప్పుడు కూడా ఇక్కడ మొన్ననే ఒక సంవత్సర కాలం పూర్తి కాకముందే ఇది పూర్తిగా గుంతలమయమై ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి స్వయాన తన యొక్క సొంత జిల్లాలో ఉన్నటువంటి ఈ సంఘటన ఏదైతుందో దాన్ని పరిశీలించకపోవడం, ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటి వరకు ఈ ప్లేస్కు రాకపోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు వెంబడే దీని పట్ల స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీన్ని నిర్లక్ష్యానికి ఈ యొక్క కాంట్రాక్టర్ పైన వెంబడే క్రిమినల్ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించి పూర్తి మొత్తం రికవర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్య స్థితికి మనం చేరుకున్నామంటే సంవత్సరంలో ఇది రెండోసారి. గత సంవత్సరమే మేమందరం కూడా ఇక్కడ బట్టి విక్రమార్కకు అక్కడ ఒక ముందరికి వెళ్తే అక్కడ పెద్ద హోల్ పడి దాని విషయమై నాణ్యత లోపించింది. వీటిపైన కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి, డబ్బులు రికవర్ చేయండి అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మమ్మల్ని కేసులు బుక్ చేసి ఈడికెళ్ళి కొడంగల్కి తీసుకెళ్ళి ఆడికెళ్ళి బొంబాస్పేట తీసుకుపోయి మా మీద చర్యలు తీసుకున్నారు. కానీ తప్పు ఎవరు చేసిరో వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడము సిగ్గుచేటుగా భావిస్తున్నాను. ఎందుకంటే మనకు తాండూరుకు కొడంగల్కు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ ఇది ఒకటే. దీంట్లో ఇప్పటి వరకు గత సంవత్సరం ఒక బొక్క పడ్డది, ఇప్పుడో బొక్క పడ్డది, కింద నీళ్ళు కనిపిస్తున్నాయి. నాణ్యత లోపించి మేము మొత్తుకుంటుంటే మా పైన క్రిమినల్ చర్యలు తీసుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తారు తప్ప మేము ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతుంటే ఈ
కాంట్రాక్టర్ పైన, అధికారుల పైన, అప్పుడు సంబంధించినటువంటి ఎవరైతే పొలిటికల్గా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఉంది, దీన్ని పర్యవేక్షించడం మానేసి ఇప్పటికి కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప ఎవరు దీనికి కారణము? దీని నాణ్యత లోపించిన కాంట్రాక్టర్గా, అధికారులదా, అప్పటి రాజకీయ నాయకులదా, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నుంచి డబ్బులని రికవర్ చేయాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వితిన్ 1 వీక్లో కూడా మీరు ఎంక్వైరీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేయకుంటే మేము మా రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ ఎవరు వచ్చినా, మినిస్టర్లు వచ్చినా, ఎవరు వచ్చినా అడ్డుకొని దీన్ని రికవర్ చేసేంత వరకు కూడా మేము విడవబోమని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టి కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దండుకొని ఏమాత్రం కూడా ప్రజాధనాన్ని ఒక నాణ్యమైనటువంటి కట్టడాలకు కేటాయించకుండా దుర్వినియోగం చేసినటువంటి అధికారులు, అప్పుడు వాళ్ళని ఈ రకమైనటువంటి నాణ్యత లేకుండా కట్టడాల కోసం ప్రోత్సహించినటువంటి నాయకులందరిపైన విచారణ జరపాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ కట్టడాలు ఏవైతున్నాయో వాటిని మెయింటైన్ చేయడంలో కూడా పూర్తిగా విఫలమైంది. అటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఏమాత్రం కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టులకు డబ్బులు కట్టబెడుతూ కమిషన్ల రూపంలో దండుకున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, వారిపైన సమగ్ర విచారణ జరపాలి. ఇంతటి నిర్లక్ష్యానికి, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పంపాలి. ఈ యొక్క అమౌంట్ ఎంతైతే దీని పెద్ద మొత్తంలో చెల్లించి ఈ యొక్క కాగ్నా నది పైన కట్టినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి అయినటువంటి పూర్తి మొత్తం సొమ్ముని వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. దీన్ని ఈ అవినీతికి పాల్పడ్డ వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, జైలుకు పంపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే దాని పట్ల మేము గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వస్తే ఇదే సమక్షంలో వారిని ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయం వాళ్ళకి తెలియజేద్దామని అంటే కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళ చేత ఎక్కడికక్కడ అడ్డుకొని దౌర్జన్యంగా మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇవాళ ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా మీరు చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఖచ్చితంగా మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీన్ని నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టినటువంటి కాంట్రాక్టర్లకి, సంబంధిత అధికారులని, అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నటువంటి రాజకీయ నాయకుల పైన మీరు విచారణ చెప్పండి. ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. దీని పట్ల ఏదైతే ఇది పూర్తిగా పెద్ద మొత్తంలో ఇక్కడ భూత్పూర్ నుంచి మన్నెకెళ్ళి జరుగుతున్న వరకు పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల చేత చేపడుతున్నటువంటి హైవే నిర్మాణం ఏదైతుందో దాన్ని ఒకవైపు అక్కడ చేపడుతున్నప్పుడు కూడా ఇక్కడ మొన్ననే ఒక సంవత్సర కాలం పూర్తి కాకముందే ఇది పూర్తిగా గుంతలమయమై ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి స్వయాన తన యొక్క సొంత జిల్లాలో ఉన్నటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో దాన్ని పరిశీలించకపోవడం, ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటి వరకు ఈ ప్లేస్కు రాకపోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు వెంబడే దీని పట్ల స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీన్ని నిర్లక్ష్యానికి ఈ యొక్క కాంట్రాక్టర్ పైన వెంబడే క్రిమినల్ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించి పూర్తి మొత్తం రికవర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామాభివృద్ధి విషయంలో వ్యక్తిగత విభేదాలకు రాజకీయ రంగు పులిమి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని కందనెల్లి తాండా గ్రామ సర్పంచ్ ఆనంద్ నాయక్ కోరారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనంద్ నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి సవిత, జయరాం తాండా పంచాయతీ కార్యదర్శి మల్లేష్తో తనకు ఏర్పడిన వ్యక్తిగత వివాదంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని సమస్యను రాజకీయంగా పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత విభేదాలను గ్రామాభివృద్ధికి ముడిపెట్టడం సరికాదని అన్నారు.
రాజకీయ జోక్యంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు కలగకుండా గ్రామస్తులు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. వ్యక్తిగత విభేదాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ సంక్షేమమే లక్ష్యంగా అందరూ కలిసిమెలిసి పని చేయాలని గ్రామ సర్పంచ్ ఆనంద్ నాయక్ కోరారు. ఈ సమావేశంలో లోక్యా నాయక్, రతన్ సింగ్, దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాథోడ్ ఆనంద్ నాయక్, కందనల్లి తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజలు ఎన్నుకోబడిన సర్పంచ్ని. అయితే నేను గెలిచి డిసెంబర్ 11 తారీఖున గెలిచినాను. 22 తారీఖు ప్రమాణ స్వీకారం అయింది. అంటే 8 నెలలు జరుగుతుంది. కంప్లీట్గా 8 నెలలు దాటుతుంది. అప్పటి నుంచి నేను గెలిచిన వెంటనే గ్రామ అభివృద్ధి కోసం ఫస్ట్ నేను 12 తారీఖు నాడు డాక్టర్లు ఏదంటే ఫస్ట్ నేను గెలిచిన మరి ప్రజలకు ఇబ్బంది ఉందంటే నా సొంత పైసలతో నేను గవర్నమెంట్ నుంచి మంజూరు లేకుండా నేను తర్వాత తీసుకుందామనే ఉద్దేశం నుంచి ప్రజలకు ఒక బోరింగ్ వేయడం జరిగింది. ఆ బోరింగ్కు ముందర ప్రజలకు పైప్ లైన్ తీసి ముందరికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు రామ్దాస్ అని ఎక్స్ సర్పంచ్ వల్ల భర్త మరి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. అది గమనించి నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. ఎంపీఓకు కానీ ఎంపీడీఓకు కానీ ఎస్ఐగా చెప్పిన వాళ్ళు రావడం జరిగింది 2 రోజులు. అంటే గెలిచిన రోజు నుంచి ప్రతి దానికి అడ్డుకుంటున్నాను. బీఆర్ఎస్ నాయకులు ఏదైతే పని చేస్తున్నానో ఆ పనికి ఖచ్చితంగా సీసీ రోడ్ వేసినా అతనికి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన. మరి నేను అంచెలంచెలుగా ఏ పని చేసినా అంటే నోటి మాటలతోనే కాదు, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్తో సహా నేను ఇంతవరకు డబ్బులు తీసుకోలేను. మొత్తం గ్రామ అభివృద్ధికి పాటు పడుతున్నాను. నేను గెలిచినాక అన్ని బోరింగ్లకు రిపేర్ చేయడం జరిగింది. పాత బోరింగ్ లోపల తీసి కొత్త మోటార్ వేయడం జరిగింది. మరి డాక్టర్కి ఒక 4 రోజులు మొన్న ఇదే నెల లోపల రిపేర్ చేయడానికి జిఎస్టీ బిల్తో పోలిస్తే 43,000 ఆల్రెడీ జిఎస్టీ బిల్తో సహా నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది గిట్ట నేను తీసుకోలేము. అక్కడ ఏదైతే నేను చేస్తున్న గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నేను ప్రజలకు ఎల్లప్పుడూ 24 గంటలు నేను అందుబాటులోనే ఉన్నాను. ఎందుకంటే నేను అక్కడనే ఉంటాను కాబట్టి 24 గంటలు అందుబాటులో ఉంటాను. అక్కడ నాకు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు జయసింగ్, జై రామ్దాస్, ఆ రవి అని, ఈ రామ్శెట్టి అనే ఒక 4-5 మంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అంటే నోటి మాటలతో కాకుండా నా దగ్గర మీరు చూడాలనుకుంటే అన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్తో సహా ఉంది. మరి ఈ విధంగా నేను గ్రామ అభివృద్ధికి పాటుపడుతుంటే అన్యాయంగా నాకు మొన్న విచారణ జరిగింది 17 తారీఖు, ఇదే నెల 17 తారీఖు. ఆ రోజు వీళ్ళు నా మీద అయితే ఓడిపోయిన క్యాండిడేట్లు, సర్పంచ్ ఎలక్షన్ లోపల ఓడిపోయిన క్యాండిడేట్లు వచ్చి ఇక్కడ ఈ ఫోటో గిట్ట ఉంది మా దగ్గర. అయితే వాళ్ళు అంతా చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఒకటంటే ఒకటి వాస్తవం లేదు. లైట్ లేదన్నారు. లైట్ నేను మొన్ననే రీసెంట్లీ ఇక్కడ మా గ్రామం వాళ్ళు వార్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళని అడుకోవచ్చు. ఎందుకంటే మేము 30 వోల్టేజ్ ఎల్ఈడి బల్బ్ వేసినాం. అది గిట్ట మేము రికార్డ్ అయింది, ఎంబీ ఉంది, మీరు చూడాలంటే ఇప్పటికీ నేను డబ్బులు తీసుకోలే. ఇంకా మరి ఏదైతే మేము చేస్తున్నామో అభివృద్ధి విషయంలో కూడా ఏ మాత్రము ఆలస్యం చేయకుండా ప్రజలకు అవసరం ఉన్నదన్నీ యథావిధిగా చేస్తూనే ఉన్నాము. అయినా మొన్న జరిగిన సంఘటన ఏంటంటే మాకు 12 తారీఖు నాకు మా గ్రామ సెక్రటరీకి కొన్ని సమస్యల మీద అభివృద్ధి విషయంలో కూడా మాట్లాడుకున్నాము. అది ఇక్కడ రీసెంట్గా 13 తారీఖు నా సర్వసభ సమావేశం జరిగింది. ఆ సమావేశం లోపల జిల్లా యంత్రాంగం ఉంది,
స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నాకు జరిగిన సంఘటన. గ్రామ సెక్రటరీ నేను అడిగితే నీవేమన్నా నా అధికారివా, నీవేమన్నా మా బాసా మేము చెప్పడానికి, ఆ విధంగా కొన్ని వల్గర్ లాంగ్వేజ్గా మాట్లాడితే అది ఆ సభ దృష్టికి తీసుకెళ్ళినాను నేను 13వ తారీఖు. ఆ తర్వాత 14వ తారీఖు ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం లోపల ఇక్కడ వీసీ ప్రోగ్రాం ఉంది ఇదే హాల్లో. అది ముగింపు చేసి తర్వాత సుమారు 6 గంటల సమయం మధ్యలో 6 గంటల సమయం లోపల ఎవరు లేరు. ఎంపీఓ ఉన్నారు, ఎంపీడీఓ ఉన్నారు, నేనున్నా, మా సెక్రటరీ ఉన్నాం, నలుగురేమే ఉన్నాం అక్కడ. అయితే మాకు ఇప్పుడు మాకు సెక్రటరీకి మాకు కుదురుతలేదు, మాకు వేరే సెక్రటరీ అప్లై చేయమంటే రైటింగ్ లోపల మీరు ఒక అప్లికేషన్ పెట్టారంటే నేను అప్లికేషన్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు 2 నిమిషాలు కూర్చోండి మీ సెక్రటరీతో మాట్లాడతామంటే సరే అని కూర్చున్నాక అక్కడ మాట లోపల అక్కడ 3వ వ్యక్తి ఎవరైతే ఆ జయరామ్ తండా సెక్రటరీ ఎవరైతే మల్లేష్ ఉన్నారో ఆయన మధ్యలో వచ్చి నా మీద గొడవ చేయడం జరిగింది. అంటే నేను అసలు మా గ్రామ సమస్యకు మేము మాట్లాడుతుంటే మీరెవరు మా మీద గొడవ చేయడానికి చెప్పడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మీద అప్పుడే అదే సమయం లోపల మాకైతే ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపించి నాకు వ్యతిరేకంగా డిపిఓ గారిని నా పైన ఈ బీఆర్ఎస్ అని గిట్ట ఉంది, దీనిపైన బీఆర్ఎస్ ఎవరో వేరే మా పార్టీ వాళ్ళు కానీ ఇంకా అక్కడ గ్రామ ప్రజలు కానీ వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. నాకు మార్నింగ్ నుంచి 24 గంటలు అందుబాటులో ఉంటాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడనే ఉంటా, గ్రామంలోనే ఉంటా. రాత్రి పబ్బులు ప్రజల కోసము శానిటైజర్ అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, అక్కడ అన్నీ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో డ్రింకింగ్ వాటర్ అనుకోండి, ఏదైనా వాళ్ళని అందుబాటులో ఉండి చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రజలు ఈరోజు అంతా హుషారైపోయినారు, ప్రతి దానికి ప్రజలు ముందు ఉంటున్నారు, అడుగుతున్నారు. ఏదైనా ఒక రోజు వాటర్ రాకుంటే నాకు మార్నింగ్ నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి, ప్రజలకు అందుబాటులో ఉండి చేయగలుగుతున్నాను. వాళ్ళంతా చెప్పింది కరెక్ట్ కాదని నేను మీ ముందు సభాముఖంగా చెప్పడం జరుగుతున్నది. అది అధికారులు గిట్ట మొన్న డిపిఓ మేడం వస్తే నేను 1 గంట నేను స్టేట్మెంట్ తీసుకుంటే దాంట్లో గిట్ట నేను ఇచ్చిన నేను ఇచ్చిన అప్లికేషన్లో ఏది మాత్రం కరెక్ట్ నాకు న్యాయం జరగాలని అధికారులను గిట్ట జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏదైతే బషీరాబాద్ మండల మహిళా సమాఖ్య భవనంలో మహిళా సాధారణ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల పనితీరు, బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలపై సభ్యులకు అవగాహన కల్పించారు. సమావేశంలో బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన షేర్ ఖాన్ బదిలీపై వెళ్లడంతో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి మహిళా సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కూడా షేర్ ఖాన్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘ అధ్యక్షురాలు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సూచించారు. సంఘంలో జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీలపై అధ్యక్షురాలికి పూర్తి అవగాహన ఉండాలని, ప్రతి రూపాయి, ప్రతి చెక్కుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. మహిళా సమాఖ్యలో అక్రమాలు జరిగినప్పుడు తమకు ఏమీ తెలియదని చెప్పి తప్పించుకోవడం సరికాదని అన్నారు. అధ్యక్షురాలి సంతకం, అనుమతి లేకుండా సంఘానికి సంబంధించిన నిధుల్లో 1 రూపాయి కూడా ఇతరులకు వెళ్లే అవకాశం లేదని తెలిపారు. అక్రమాల్లో ఎవరైనా భాగస్వాములై ఉన్నట్లు తేలితే బాధ్యులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని జానకి హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఏపీఓ పద్మారావు, ఐకేపీ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈసారి జనరల్ బాడీలో యాక్టివ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అందరూ చదువుకున్న అధ్యక్షులను సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? ఎందుకు మేము పని చేస్తలేమా? చదువుకున్న వాళ్ళం మేము వద్దా? మేము గ్రామ సంఘంలో ఉండొద్దా అని మీరే కొట్లాడతారు. చదువుకున్న వాళ్ళు ఉన్నా, చదువుకోలేని వాళ్ళు ఉన్నా మన గ్రామ సంఘం కరెక్ట్ గా ఉంటే ఇట్లాంటి వివోలు ఎలాంటి తప్పు చేయరు. అది నేర్చుకోండి ఫస్ట్. మీరు ఒక వివోఏ ఎవరు తెలియకుండా లెటర్ రాసిచ్చి సస్పెండ్ అయింది అని అంటే 7 వరకు పోయింది. అది చేయకండి. అధ్యక్షులు వేరుగా ఉండండి, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండండి, ఏదైనా ముఖం మీద మాట్లాడండి.
లెటర్స్ పెట్టండి నాకు, ఏమున్నా యాక్షన్ తీసుకున్నాము. ఒక గ్రామ సంఘంలో ఫ్రాడ్ అవుతుంది అని అంటే బయటికి వెళ్ళిన దగ్గర మనకు తెలుస్తలేదు. అది ఒకసారి చూసుకోండి మీరు. ఫస్ట్ గ్రామ సంఘం అధ్యక్షురాలు వేరు ఉంటే అన్ని సిట్ రైట్ నడుస్తాయి. వివోలకు అధ్యక్షురాలకు రివ్యూ మీటింగ్ పెడితే ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఇద్దరు మాట ఒకటి లేదా? మంచిగా గ్రామ సంఘాన్ని మీకు ఒక బాధ్యతగా అప్పగించిన మన విధులను మనమే ఇది చేసుకున్నారు. వదిలేస్తాం చెప్పండి, చేయకండి అట్లా. ఏది కూడా ఉన్నా కూర్చోండి, మాట్లాడండి, వివోతో డిస్కషన్ చేయండి, సీసీతో డిస్కషన్ చేయండి, ఏపీఎం వరకు తీసుకురండి, నా వరకు తీసుకురండి, మాట్లాడదాం, కూర్చుందాం. ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ తప్పు జరుగుతుంది తెలుసుకున్నాం కదా మనము. అన్ని మన నుంచే. మనకు ఒక హోదా ఇచ్చిండ్రు అని అంటే మన మీద గొప్పగా చెప్పుకొని తిరగడానికి కాదు. అది మన వల్ల నలుగురు బాగుపడుతుండ్రా లేదా అని తెలుసుకోవడానికే కదా. ఇప్పుడు నేను స్టేట్ వరకు వెళ్తున్నా మీటింగ్కు, ఇప్పుడు నేను అక్కడనే అక్కడనే వదిలేసి వస్తే మీకేం తెలుస్తుంది? మా జెడ్ఎస్ మీటింగ్ లో మా అధ్యక్షులు అడుగుతారు, మండల సభకి అధ్యక్షులు అడుగుతారు. నేను ఒకవేళ మర్చిపోయిన అధ్యక్షులు స్టేట్ లో పోయినా కదా ఏం జరిగింది నాకు చెప్పానంటారు. నేను అందులో ఏ అక్షరం మిస్ అయిపోయినా నెక్స్ట్ మళ్ళీ సీఎం మేడం చెప్తారు కదా. వీళ్ళు అన్నారా అధ్యక్షులు మిస్ అయింది, అధ్యక్షులు చెప్పట్లేదు అని అంటారు. ఇమ్మీడియట్లీ చెప్పేస్తారు అప్పుడే. నేను ఏది కూడా మిస్ కాకుండా అన్నీ చెప్పేస్తా. మరి డిపిఎం సభ చెప్పడానికి కనీసం 40 నిమిషాలను తీసుకుంటా నేను. ఎందుకంటే నేను ఇక్కడ మండల సభకే చెప్పాలి, మళ్ళీ అక్కడ వికారాబాద్ చెప్పినట్టు మళ్ళీ స్టేట్కి చెప్పాలి. టక్ 2 నిమిషాలు చెప్పి మాట్లాడడం అయిపోదు కదా. మనల్ని నమ్ముకున్న లక్షల మంది ఉన్నారు వెనకాల. వాళ్ళకి న్యాయం జరగాలంటే మన ముందు రేరు ఉండాలి. మనం రేరు ఉంటే ముందర నడుస్తానే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది కదా. మీరు ఏదో చేసే వాళ్ళు చేస్తున్నారు, ఫ్రాడ్ అయ్యేది అయితేనే ఉన్నది, తింటూనే ఉన్నాము అంటే ఆ విషయంలో నేను ఊరుకునేది లేదు. నేను చెప్తున్నా, యాక్షన్ తీసుకోండి. అధ్యక్షులను గట్టిగా అడగండి, నిలదీయండి గ్రామ సంఘాలలో. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు మీరు అని. ఇప్పుడు ఒక వివోఏ తప్పు చేస్తే వివోఏ అంటారు తప్ప పలానా మనిషి అన్నారు. అధ్యక్షురాలు తప్పు చేస్తే పలానా అధ్యక్షురాలు అంటారు. అన్ని అధ్యక్షురాలకు వస్తుంది మాట. సీసీ తప్పు చేస్తే పలానా సీసీ అంటారు. ప్రతిదీ దృష్టిలో పెట్టుకొని నడవాలి మనం. ఆమె తింటుంది కదా నేను తిండి ఇంకా మరుగుతా అంటే కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, ఏది కూడా మన చేతిలో ఉంది. మనమే ముందుకు తీసుకెళ్ళాలి. మన మహిళా సంఘాలను తీసుకెళ్లాల్సిందే మనము. మన చేతిలో ఇంత పవర్ పెట్టుకొని కూడా మీరు ఎందుకు ఇవన్నీ ఫ్రాడ్స్ జరుగుతుంటే మీరు ఎందుకు పట్టించుకుంటారు? గ్రామ సంఘంలో గ్రామ సంఘం అధ్యక్షులకు అవసరం లేదా? ఎంక్వైరీకి వచ్చేసరికి మాకు తెలియదు, మాకు చెప్పకుండా జరిగింది. మీ సంతకాలు లేకుండా అవుతున్నాయి. ఆడ ఉసులైన పైసలు ఎవరు వేస్తున్నారు గ్రామ సంఘం నుంచి? ఏ అధ్యక్షులు వేస్తుంది? రిసిప్ట్ ఏడుంది? ప్రతిదీ ఎవిడెన్స్ ఇప్పటి నుంచి అన్ని తీసుకోండి. మీరు తీసుకొని ఫాలో చేయండి. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ తీసుకోండి. గ్రామ సంఘం నుంచి ఉసులైన అమౌంట్ ఎవరు వేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాము, ప్రతిదీ కూడా మీరు ఎవిడెన్స్ పెట్టుకోండి. ఏదో నాకే వస్తే గ్రామ సంఘాలు మేము నడిపిస్తున్నాము, పైసలు ఉసులైన ఈమె చేతికి ఇచ్చిన మీ మొగ వేసింది, కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. రేపు ఉండండి అధ్యక్షులు, కఠినంగా ఉండండి ప్లీజ్. మీరు క్లియర్ ఉంటేనే అన్ని నడుస్తాయబ్బా. మీరు ఇట్లా ఉంటే ఏమి నడవాయి. ప్రతిదీ అడగండి. చెక్ బుక్ మీ దగ్గర పెట్టుకోండి. మీ సంతకాలు లేకుండా ఏమి బయటికి వెళ్తలేవు. నేను చెప్తున్నా, మీరు కూడా కుమ్మక్కాయి మరి ఇందులో అనామతి మాకు తెలియదని చేతులు ఇస్తే కాదు, అన్ని పెట్టబడతాయి అందరివి మ్యాటర్లన్నీ. చేయండి, నెక్స్ట్ టైం మెయింటెనెన్స్ చేయండి. టీసీపీ మాసవేదిక రాని వివోఏకు మేము ఇవ్వడం జరుగుతుంది. నేనైతే చెప్తున్నా. ఏం సార్ ప్రతిసారి సఖ్యం చెప్తున్నారు. ప్రతి ఒక్కరు టీసీపీ మాసవేదిక తీసుకురండి, లేదా స్కూల్లో పెట్టుకోండి, ప్రింట్ తీయండి, ఇక్కడ పెట్టండి. ఎంత 35 గ్రామ సంఘాలు అంటే సీసీలో కూడా కొంచెం ఇది ఇస్తలేదమ్మా. వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా రెస్పాన్స్ ఇస్తలేదని మాకు కంప్లైంట్లు వస్తున్నాయి. చేయకండి అట్లాంటి పనులు. మనకు 22 తారీఖు సండే వచ్చిందంటేనే నెక్స్ట్ రోజు ఉంటుంది మీటింగ్. మనకు 22 అక్రమ ఇసుక తరలింపుతో తమకు ఎలాంటి సంబంధం లేదని యాలల గ్రామ సర్పంచ్ సిఎస్ శివయ్య స్పష్టం చేశారు. శనివారం యాలల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ శివయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం ఇసుక అక్రమ తరలింపు గురించి మాట్లాడుతున్న కొందరు గతంలో ఇసుక వ్యాపారం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇసుక అంశాన్ని అడ్డుపెట్టుకుని తామేదో గొప్ప పని చేస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇసుక అక్రమ తరలింపుపై తమపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న వారి అనుచరులే గతంలో రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తుండగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గుర్తించి అడ్డుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు. అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన నిలుస్తారని పేర్కొన్నారు. అక్రమ ఇసుక తరలింపుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేసిన సర్పంచ్ శివయ్య రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో యాళ్లల గ్రామ కమిటీ అధ్యక్షులు చందు, మాజీ అధ్యక్షులు రాపోల్ నాగయ్య, ఏఎంసీ డైరెక్టర్ నరసింహులు, గ్రామ పంచాయతీ సభ్యులు శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. నది ఇసుకపై జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పైన మరియు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ మురళి గారి పైన చేస్తున్న విమర్శలకు మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఇసుకపై చేస్తున్న ఆరోపణలు గతంలో వాళ్ళు అదే ప్రధాన వనరుగా ఇసుకని అక్రమ రవాణా చేసి గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కొన్ని వేల లారీలు అక్రమంగా అమ్ముకొని లక్షలు కోట్లు సంపాదించిన సంగతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మేము ఎప్పుడూ రైతుల పక్షపాతిగా ఉంటూ రైతులని వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ వారి సంక్షేమాన్ని మేము ఎప్పుడు కాపాడుతూ మా యొక్క పార్టీ సిద్ధాంతం పేద బలుగు బలిగిన వర్గాలని వారిని మేము ఆదుకోవడం. కానీ ఈరోజు చేస్తున్న వాళ్ళు ఆరోపణలు గతాన్ని మరిచి ఏదో మేము రైతుల ముసలి కన్నీరు కాలుస్తూ వాళ్ళని మభ్యపెట్టే విధంగా మాట్లాడుతూ మా పార్టీ పైన ఏవో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు చేసిన అక్రమ ఇసుక రవాణా అందరికీ గుర్తే ఉంటుంది. మరి ఈరోజు మేము ఆపుతున్నాం, అడ్డుకుంటున్నాం అని ప్రకటనలు ఇస్తూ వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు స్వార్థ రాజకీయాలను అడ్డుపెట్టుకొని మాపై ఆరోపణ చేయడం విడ్డూరం. ఈరోజు మేము వారి యొక్క అక్రమ రవాణాని గత 20 సంవత్సరాలు అడ్డుకుంటూ ఉన్నాం. ఆ రోజు వాళ్ళు అధికారం ఉన్నారు 20 సంవత్సరాలు. గత 15 సంవత్సరాల కిందట మా యొక్క గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కానివ్వండి, సభ్యులు కానివ్వండి, వారి యొక్క అక్రమ రవాణాని అడ్డుకొని లారీలను తెచ్చి ఈరోజు నడి రోడ్డు నడి బజార్ను పెట్టిన ఘనత మాది. ఇవన్నీ మర్చిపోయి మా మీద నిందలు వేయడం, మేము ఏదో రైతులకు మేలు చేస్తున్నాం అని చెప్పడం చాలా హాస్యాస్పదం. మరి ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏమిటి? పగలు దాడులు చేస్తారు, రాత్రికి ఉసుక అక్రమ చేస్తారు. మరి నిన్న మొన్ననే వాళ్ళ యొక్క అనుచరులు మా యొక్క కార్యకర్తలు పట్టుకొని వాళ్ళ యొక్క తాటలను పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది. మరి దాని మీద వాళ్ళు స్పందించారు. పగలు దారుణ, రాత్రికి భర్త, ఈ విధంగా వాళ్ళ అరాచకాలు, అక్రమ రవాణా ఇవన్నీ చూసుకుంటూ ఈరోజు ఏదో అధికారంలో మేము
కలుస్తున్నాం, వాళ్ళకి అడ్డుకోవాలని మేము రిపేర్ చేయిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఆ రోజు ఇదే అధికారులు అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటే ఆ రోజు వాళ్ళని బెదిరించి వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించకుండా అడ్డుకున్న సంగతి మర్చిపోయి ఈరోజు మేము అక్రమ రవాణాని అడ్డుకుంటున్నామని వాళ్ళు చెప్తున్న తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇదంతా వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఈ ఇసుకల అక్రమ రవాణా వాడుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ విధంగా వారి యొక్క రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి మాకు ఏ సంబంధం లేని ఇసుక అక్రమ రవాణా అంతగతాన్ని ప్రయత్నిస్తే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని నేను హెచ్చరిస్తున్నా. ఈ విధంగా మా పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి, రైతుల మేలు గురించి ఆలోచించే పార్టీ. మేము ఎప్పుడు కూడా రైతు ప్రయోజనాన్ని కాపాడే పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇన్ని విధాలుగా మేము మా యొక్క పార్టీ, మా యొక్క శాసనసభ్యులు అందరూ కూడా రైతు పక్షపాతిగా ఉంటూ రైతుల హక్కులను కాపాడుకుంటూ మేము ఈ అక్రమ రవాణాన్ని కూడా మేము ఎప్పుడు ప్రోత్సహించం కూడా. ఇలాంటి పనులను ఎప్పుడు మేము అడ్డుకుంటామని చెప్తూ ఇక ముందు కూడా మా పార్టీ పైన మా ప్రీతమ స్థానిక శాసనసభ్యులు మనోడి పైన ఆరోపణ చేస్తే తగిన విధంగా మేము ప్రతిపక్షతను తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఇక ముందు అలాంటి చిల్లర రాజకీయాలు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.